ఇక అంతకు ముందు తెలంగాణ అసెంబ్లీలో విపక్షాల తీరుపై స్పీకర్ గడ్డం ప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. సభలో చర్చ జరగకుండా అడ్డుకోవడం సరైంది కాదు అన్నారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించొద్దు అన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లోకి విపక్ష సభ్యులు రాకూడదని సూచించారు. మనం ఇంతకు ముందు ఎన్నోసార్లు ఈ సభలో చెప్పడం కూడా జరిగింది. బులెటిన్ కూడా ఇష్యూ చేసుకోవడం జరిగింది. మనం చేసుకున్న రూల్స్ మనమే వయలేట్ చేసుకునే పద్ధతిలో ఇవాళ అసెంబ్లీ హాల్ లోపట విపక్షాలు చేస్తున్నందుకు వారికి మరొకసారి నేను ఒక 1 మినిట్ ప్లే కార్డ్స్ కానీ స్లోగన్స్ కానీ వెళ్ళకొచ్చుడు కానీ ఇది మంచి ప్రాక్టీస్ కాదు. మనం తయారు చేసుకున్న రూళ్ళు మనమే వయలేట్ చేసుకున్నట్లయితుంది. దయచేసి ఎవరైనా ప్లే కార్డ్స్ గిట్ట తీసుకొని వస్తే బయటికి పంపించండి అని చెప్పి తెలియజేసుకుంటూ అడ్డుకోవడం సరైంది కాదు అన్నారు. సభలో ప్లకార్డులు ప్రదర్శించొద్దు అన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ వెల్లోకి విపక్ష సభ్యులు రాకూడదని సూచించారు. మనం ఇంతకు ముందు ఎన్నోసార్లు ఈ సభలో చెప్పడం కూడా జరిగింది. బులెటిన్ కూడా ఇష్యూ చేసుకోవడం జరిగింది. మనం చేసుకున్న రూల్స్ మనమే వయలేట్ చేసుకునే పద్ధతిలో ఇవాళ అసెంబ్లీ హాల్ లోపట విపక్షాలు చేస్తున్నందుకు వారికి మరొకసారి నేను ఒక 1 మినిట్ ప్లే కార్డ్స్ కానీ స్లోగన్స్ కానీ వెళ్ళకొచ్చుడు కానీ ఇది మంచి ప్రాక్టీస్ కాదు. మనం తయారు చేసుకున్న రూళ్ళు మనమే వయలేట్ చేసుకున్నట్లయితుంది. దయచేసి ఎవరైనా ప్లే కార్డ్స్ గిట్ట తీసుకొని వస్తే బయటికి పంపించండి అని చెప్పి తెలియజేసుకుంటూ